రైతు సోదరులకి స్వాగతం. తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల వ్యవహారం రోడ్డున పడింది. గడిచిన 20 రోజులుగా రైతులు నానా యాతన పడతా ఉన్నారు. పంట హార్వెస్ట్ చేసినా కూడా దాన్ని అమ్ముకోలేక ఇబ్బంది పడతా ఉన్నారు. 4 నెలల పాటు వరి సాగు చేయడానికి పడ్డ ఇబ్బందుల కన్నా కూడా ఆ పంట హార్వెస్ట్ చేసిన తర్వాత వాటిని అమ్ముకోవడానికి రైతులు ఎక్కువ ఇబ్బంది పడతా ఉన్నారు. పంట ధాన్యం మొత్తాన్ని తీసుకెళ్లి మార్కెట్ యార్డ్లో కుప్పలుగా పోసి పగలంతా దాన్ని కాపలా ఉండి మళ్ళీ సాయంత్రానికి మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ వర్షం ఎప్పుడు పడిద్దో తెలియదు, ఎప్పుడు ఇరుసు పడిద్దో తెలియదు. రైతు ఇంటికి వచ్చిన తర్వాత సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత వడగళ్ళు వాన కుమ్మేసింది అనుకో, ధాన్యం అంతా కొట్టుకుపోయింది. ధాన్యం తడితే కొనే దిక్కు లేదు. అసలే తేమ శాతం 16 ఉంది, 17 ఉంది, మేము కొనమంటారు. రైతులు ఇప్పటికీ ఆరబెట్టి తీసుకొచ్చారు. ఎండలు కూడా విపరీతంగా ఉన్నాయి. వర్షాలు కూడా ఈ మే నెలలో విపరీతంగా కురుస్తూ ఉన్నాయి. 20 రోజులుగా రైతులు మార్కెట్ యార్డ్ చుట్టూ తిరుగుతున్నా కూడా ధాన్యం కొనుగోలులో ఒక అడుగు కూడా ముందుకు పట్టలేదు. గోతాలు లేవు రైతులకి. ధాన్యం నింపడానికి గోతాలు ఇవ్వడం లేదు రైతులకి. సరే గోతాలు ఇచ్చారా, 15 రోజులు తిరిగిన తర్వాత గోతాలు చేతికి వచ్చాయనుకో, గోతాలకు నింపి పెట్టిన తర్వాత ఏసుపోవడానికి లారీలు, లారీ రావడానికి 10 రోజులు. అంటే ఒక రైతు ధాన్యం మార్కెట్ యార్డ్లో పోసిన తర్వాత దాన్ని అమ్ముకోవడానికి 20 రోజుల పాటు నానా పాటలు పడాలనా? రైతులకు మేలు చేయాలని ప్రభుత్వం తయారు చేసిన సాఫ్ట్వేర్ను కూడా మిల్లర్లు తొక్కిపట్టారు. కొత్త సాఫ్ట్వేర్ తీసుకొచ్చినా దాన్ని మూలనాలను ముచ్చట చేశారు. మిల్లర్ల ఒత్తిడికి ఉన్నతాధికారులు తలగ్గారు. అంటే ఊరికి తలగ్గరుగా. పాత విధానంలోనే కొనుగోలు చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. తరుగు పేరుతో ప్రతి సీజన్లో జరుగుతున్న దోపిడీని ముందుకు కొనసాగిస్తూ ఉన్నారు. ఎక్కడ కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసేటప్పుడు, మద్దతు ధర కొనుగోలు చేసేటప్పుడు గోతానికి 3 కేజీలు తీసుకోండి, 4 కేజీలు తరుగు తీసుకోండి అని ఎక్కడ చెప్పలేదు. మిల్లర్లో మాకు నూక ఎక్కువ వస్తూ ఉంది, మేము అసలు మిల్లు ఆడించాం, మాకు నష్టం వస్తూ ఉందని చెప్పేసి 75 కేజీలకి 4 కేజీలు లేపేస్తా ఉన్నారు. ఆల్రెడీ రైతులు మార్కెట్ యార్డుల్లో 15 రోజుల పాటు ఆ ఎండలో పోసిన ధాన్యం పూర్తిగా ఎండిపోయి ఉంటుంది. 12% కూడా తేమంటలేదు. అయినా కూడా ఇంకా 4 కేజీలు తీసేస్తా ఉన్నారు. 75 కేజీలు అమ్మితే 71 కేజీలకి డబ్బులు కట్టిస్తా ఉన్నారు. ఈ విధంగా రైతులను దోపిడీ చేస్తూ ఉన్నారు. యాసంగి ధాన్యం కొనుగోలు కోసం ప్రభుత్వం ఆన్లైన్ ప్రొక్యూర్మెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ని పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు సిద్ధమైంది. ధాన్యం కొనుగోలు చేయడంతో పాటు రైతుకు మేలు జరిగే విధంగా ఆప్షన్లు ఇచ్చారు. అందులో కొనుగోలు కేంద్రాల్లో యాప్ను ఉపయోగించి రైతు ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో వరి సాగు చేశాడు, ఎంత దిగుబడి వచ్చింది, ఎంత కొనుగోలు కేంద్రాన్ని తీసుకొచ్చారు అనే వివరాలన్నీ ఉంటాయి. ఆధార్ కార్డు ద్వారా వేలిముద్రలు తీసుకొని ఓటీపీ నమోదు చేసి ధాన్యం కొనుగోలు గన్ని బ్యాగులు సరఫరా చేయాలి. ఎందుకంటే క్వింటా ధాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం మరలా 500 రూపాయలు బోనస్ ఇస్తుంది కాబట్టి అన్ని ఆన్లైన్ నమోదు చేయాలి. తర్వాత లేదు రైతులు నేను 600 గంటలు అమ్మినా 500 గంటలు అమ్మానంటే కుదరదు. అందువల్ల ప్రతిదీ ఆన్లైన్ ఉండాలి కాబట్టి తూకము, ట్రక్ షీట్ వివరాలు అన్నీ ఆన్లైన్ చేశారు. కానీ ఈ వ్యవస్థ మొత్తాన్ని మిల్లర్లు ధ్వంసం చేసి పాత విధానాలే కొనసాగే విధంగా మిల్లర్లు చక్రం తిప్పారు. కొత్త విధానం తీసుకురావడంతో మిల్లర్ల అసోసియేషన్ మొత్తం సమావేశమై ఉన్నతాధికారుల దగ్గరికి వెళ్ళి మేము ఈ విధానంలో ధాన్యం కొనుగోలు చేయలేమని చెప్పేసి చేతులు ఎత్తేశారు. దీంతో అధికారులు సరే కనీసం పాత విధానంలో కొనుగోలు చేయండి, మీ కాళ్ళు మొక్కుదాం అని చెప్పేసి మిల్లర్లని కాళ్ళు బిసికి వాళ్ళని పంపించారు. అన్ని జిల్లాల అధికారులకి మెసేజ్లు కూడా పెట్టారు. పాత విధానంలో ధాన్యం కొనుగోలు చేయాలి, తరుగు పేరిట ప్రతి సీజన్లో రైతుల దగ్గర నుంచి ఏదైతే గుంజుతున్నారో అలాగే లాక్కోండి, ధాన్యం మొత్తం కొనుగోలు చేయండి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. సరే ఆదేశాలు జారీ చేసిన తర్వాత ధాన్యం పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారంటే లేదు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రైతులు రోడ్లెక్కి ఆందోళన చేస్తూ ఉన్నారు. గోతాలు కూడా ఇవ్వలేకపోతుంది ప్రభుత్వం. ఈ నెలలో కనుక ఇమ్మీడియట్గా 10 రోజుల్లో 15 రోజుల్లో ధాన్యం కొనుగోలు చేయకపోతే ఇప్పటికే వర్షాలు విరుచుపడతా ఉన్నాయి. రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం. పంట పొలంలో నష్టపోవడం వేరు, ధాన్యం మార్కెట్ యార్డుకి తీసుకొచ్చిన తర్వాత కూడా నష్టపోవడం అంటే మనం ఏ రాతి యుగంలో ఉన్నామో అర్థం చేసుకోవచ్చు. మార్కెట్ యార్డులు అన్ని టార్పాలిన్లు సిద్ధంగా ఉన్నాయని మంత్రి చెబుతాడు. టార్పాలిన్లు సిద్ధంగానే ఉంటాయి కానీ ఒక్కడు కూడా బయటికి రాదు వర్షం కురిసే సమయంలో. అందువల్ల రైతు సోదరులు జాగ్రత్తగా ఉండండి. వర్షాన్ని తడవకుండా కాపాడుకోండి. పంట సాగు చేయడమే కాదు, దాన్ని అమ్ముకోవడానికి కూడా మనం రైతు సోదరులు యుద్ధం చేయాల్సి వస్తాం. తప్పదు, ఈ కష్టాలు తప్పదు. ఎందుకంటే మార్కెట్లో ధాన్యం విపరీతంగా వచ్చేస్తూ ఉంది. షార్టేజ్ ఉంటే
రైతులు ఇంటికే మిల్లర్లు వచ్చి ఎగబడి కొంటారు. షార్టేజ్ క్రియేట్ చేయడం రైతులు చేత కాదు. సాధ్యమైనంత వరకు ఎక్కువ దిగుబడులు తీసి ఎక్కువ పంట తీస్తాడు. అదే వ్యవసాయానికి పెద్ద దెబ్బగా మారింది. రాబోయే రోజుల్లోనే వరి సాగుకు ప్రత్యామ్నాయం వెతుక్కోండి. తెలంగాణలో ఆయిల్ పామ్ సాగు అద్భుతంగా ఉంది. అనువైన భూములు వెతుక్కొని సమీపంలో 100 కిలోమీటర్ల రేడియస్లో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ కనుకుంటే మీరు వెంటనే ఆయిల్ పామ్లోకి మారిపోండి. అదైతే వర్షానికి తడిసినా ఏం కాదు, తుఫాను వచ్చినా ఏం కాదు, పిడుగులు పడ్డా కూడా ఏం కాదు. అలాంటి పంటలు ఎంచుకోండి. ప్రతి క్షణం భయంగా సాగు చేయడం, సాగు చేసిన తర్వాత పంట చేతికి వచ్చిన తర్వాత కూడా మార్కెట్ యార్డ్లో పోసి నిద్ర లేకుండా ఈ విధంగా కాపలా కాయాలంటే కష్టం. రైతు సోదరులు, తెలంగాణ రైతులు మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రతి రైతు కామెంట్ చేయండి. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం విఫలమైందా, రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందా, కేంద్ర ప్రభుత్వం విఫలమైందా, రెండు విఫలమయ్యాయా అనే విషయాలను కూడా కామెంట్ చేయండి.